గాయ్స్ ఇప్పుడైతే మేమైతే ఇది మ్యాగీ చేస్తున్నా అన్నమాట. నేను ఒక్కనే వచ్చింది వంట వంట అయిపోయిందమ్మా. ఇంకా 5 నిమిషాలు అయితే అయిపోద్ది. 2 లివర్స్ ఎక్స్ట్రా గాయ్స్ ఇది చూసుకోండి, ఒక లైట్ పురుగు కనబడుతుందా అక్కడ. బిర్యానీ రెడీ అవుతుంది. కేరళ కొట్టి బిర్యానీ గురించి చాలా మంది వెయిట్ చేస్తుంది. హలో గైస్, అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజయ్ వికీ వ్లాగ్స్. సో ఈ రోజు అయితే మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ గీసామన్నమాట. చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ గీసాం, ఇట్లా ముగ్గుతో అయితే ట్రయాంగిల్ వేసామన్నమాట. సో చూసుకోండి మీరు మంచిగా. ఇందులో మంచిగా 3-4 కుర్చీలు అన్నీ వేసామన్నమాట. మంచిగా రిలాక్స్ కూర్చోవచ్చు, ఏమి ఇబ్బంది లేకుండా. కుర్చీలు ఉన్నాయి మంచిగా ఆరామ్స్గా కూర్చోడానికి. ఏమన్నా అంటే మన వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేయాలంటే ఆ టేబుల్లోనే తీసుకొచ్చామన్నమాట. టేబుల్ పైన పెట్టి కట్ చేయొచ్చు అనమాట. సో ఏమి ఇబ్బంది లేకుండా. నైట్ అయితే ఒక ఫ్యాన్ తీసుకొద్దాం, మళ్ళీ లైట్ తీసుకొద్దాం, అన్నీ తీసుకొద్దాం. అంటే నేను తీసుకురాను, మన వాళ్ళు తీసుకొస్తాం. మళ్ళీ మొత్తం అన్ని సెట్ చేసుకొని మంచి రిలాక్స్ ఉందాం, ఏమి ఇబ్బంది లేకుండా. అని ట్రయాంగిల్ మాత్రం మేము వేసిన దానికి కొంచెం చిన్న అయింది. మేము ఒకలాగా అనుకుంటే అది ఒకలాగా వచ్చింది. బట్ పోనీ అన్నైతే పడినాయి, మన మంచం పట్టింది, 4 కుర్చీలు పట్టినాయి, ఆ టేబుల్ కూడా పట్టింది అనమాట. సో ఇక మనమైతే ఇందులోకి ఎంటర్ అవుదాం. అంటే నేను మళ్ళీ బయటకు వస్తా. అండ్ మనమైతే ఎగ్జాక్ట్గా టైం చూసుకొని అయితే అందులోకి అయితే ఎంటర్ అవుదాం. ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు టైం ఎంత అవుతుందో మళ్ళీ నెక్స్ట్ డే అంటే రేపు మళ్ళీ ఆ టైం వరకు మేము ట్రయాంగిల్ లోపలనే ఉండాలన్నమాట. సో ఇది అన్నట్టు మన వీడియో అయితే ట్రయాంగిల్ లోపల 24 hours. ఓకే. అండ్ గైస్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే మనకి 12:17 అవుతుంది, మధ్యాహ్నం 12:17 అవుతుంది అనమాట. సో మళ్ళీ రేపు మార్నింగ్ 12:17 వరకు, మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ అయిపోతుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ 12:17 వరకు మేము ఈ ట్రయాంగిల్ లోపలనే ఉండాలి. ఇప్పుడైతే ఎంటర్ అయిపోదాం లోపలికి. మళ్ళీ రేపు 12:17 వరకు ఉంటారు కదా మీరైతే పక్క, రైట్? ఓకే, మేము ముగ్గురమే ఉంటున్నాం, ఎక్కువ మంది అయితే ఎవరు ఉంటలేరు. సో కాబట్టి మేము ముగ్గురం అయితే 24 hours అయితే ఉండబోతున్నాం. చల్ లోపలికి వచ్చేది. అంత మడిగా పెట్టినామంటే లోపల బయటికి వెళ్ళలేదు, రండి లోపలికి. అంటే లైన్ తొక్కచ్చు కానీ బయటికి వెళ్ళరా అనమాట. సో అది చలిగా 24 hours అయితే మేము ఇక దీనిపైనే టైంపాస్ చేసుకుంటూ ఏదో ఒకటి వేసుకుంటూ ఉండాలి. చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటూ ఏదో ఒకటి తినుకుంటా టైంపాస్ చేయాలన్నమాట. చూద్దాం, ఉండొచ్చు 24 hours. పెద్ద రిస్క్, పెద్ద 24 గంటలలో 100 కిలోమీటర్లు నడిచినాం కదా, పెద్ద మ్యాటర్. కానీ మ్యాటర్ ఏం కాదు, కానీ కొంచెం ఉన్న కాడ ఉన్న ప్లేస్ పడుకో కూర్చో, ఆ టేబుల్ ఎక్కి దునుకు, ఏ చీర దునుకు, ఏమైనా ఇష్టమైనా వేసుకో. ఇవి ఉన్నాయి కదా ఆ సైడ్ చైర్, ఇంకో చైర్ కూడా పట్టింది మన ట్రయాంగిల్ని, అలా కూడా ఉండొచ్చు. సో ఇదన్నమాట 24 hours దీనిలోనే ఉండాలి. అండ్ గైస్ మన వాళ్ళని అయితే ఒక వాటర్ లేవు, మనకైతే ఒక వాటర్ టిన్ తీసుకురామని చెప్పిన. వాటర్ టిన్ను ఇంకేమన్నా చిన్న చిన్న ఒక మ్యాగీ ప్యాకెట్ అవి చిన్న తీసుకురామని చెప్పిన అన్నట్టు. ఇప్పుడైతే మనలకు ఒకటి మ్యాగీ ప్యాకెట్ను 3 టకాటాకులు తీసుకొచ్చినాం, స్నాక్స్ మనం. ఇవి ముగ్గురు ఇప్పుడు తినరు, తర్వాత ఇప్పుడు మ్యాగీ వేసుకోవచ్చు. సరేనా? మ్యాగీ వేసుకుంటారా, చేయమంటారా? టేబుల్ వేసుకొని చేయాలి, అటు సైడ్ కూర్చోండి, లోపలనే ఉంటుంది. మీరు అటు సైడ్ చైర్ వేసుకొని కూర్చోండి. ఓకే. ఎట్లుంది లోపల? మంచిగా ఉంది, ఇబ్బంది ఏముంది, ఇక అన్ని మంచి చెట్టు నీడకున్నాయి కదా. ఓకే, ఉండొచ్చు 24 hours ఈజీ ఉండొచ్చు. సో గాయస్ ఇప్పుడైతే మేమైతే ఇది మ్యాగీ వేస్తున్నా అన్నమాట. నేను ఒక్కనే వేస్తున్నా, ఎవరు అవసరం లేను, ఒక్కనే వేసుకుంటా, ఒక్కనే తింటా. మీకు కూడా లేదు, ఒక్కడే వేసుకొని ఒక్కడే తింటా. సో అది మంచి టేబుల్ తీసుకొచ్చినాం, ఇట్లా మంచి టేబుల్ పైన కట్ చేసుకో, కింద కూర్చొని కట్ చేసుకొని అంత కింద దొర్లుడు అవుతుంది. సో కాబట్టి టేబుల్ తీసుకొచ్చినాం, ఇవన్నీ మంచి టేబుల్ పైన చేసుకోవచ్చు నీట్గా. సో అట్లా అన్నమాట. ఇక కట్ చేస్తే ఇవి 2 కట్ చేసినానికి ఇస్తా అంతే. కట్ చేయలేదు ఇద్దరు కలిసి కదా. సరే నిజంగా అయ్యో సరే, ఒక్కనే కట్ చేసుకో, ఒక్కనే తింటా, ఇంకా సెట్ అవుతుంది. వచ్చింది వంట అయిపోయిందమ్మా. ఇంకా 5 నిమిషాలు అయితే అయిపోద్ది. 2 లివర్స్ ఎక్స్ట్రానా? 2 లివర్స్ ఎక్స్ట్రానా? 2 లివర్లు ఎక్స్ట్రా. నాన్న బంగారం నీకు ఎన్ని కావాలి? అయిపోయింది, ఇంకో 2 minutes నాన్న అయిపోద్ది. అంటే ఏముందిరా, మంచిగా చేసుకుంటాను, తింటున్నాం. ఈ బోర్ కొడతాను చెప్పాలంటే ఏం కాదు, లోపల బోర్ కొడతాను, అందుకే నేను చెప్తాను చెప్పాను, లేకుంటే మీరు అయిపోతున్నాయి. కానీ నాకెందుకో బోర్ కొడతాను లోపల, అందుకే టేబుల్ ఉంది, చైర్ ఉన్నాయి, ఇక మంచిగా ఆరామ్సే చేస్తున్నాం. టైం కూడా గడవాలి కదా, మరి 24 గంటలు ఏం చెప్తాను చెప్పు, అట్లా టైం గడవాలి కాబట్టి చేస్తున్నాం మీకు. సో అట్లా అయిపోయినట్టే, ఇంకో 2 నిమిషాలు అయితే, 2 నిమిషాలు కరెక్ట్. సూర్య నేను కలుపుతా, ఇటు ఇప్పాలి గంట ఇటు ఇప్పాలి. ఓకే చెప్పు.
బాగుండదు అంటే ఉప్పు లేదా అది మర్చిపోయినాం లేదు కాబట్టి ఉప్పు లేదు కానీ టేస్ట్ మాత్రం వస్తుంది ఎప్పుడు మనం చేసిన వాళ్ళు ఎప్పుడు ఇంత మంచి టేస్ట్ లేదు కదా మంచిగా ఉంది కానీ కొంచెం సాల్ట్ ఒక్కటి వేసి ఉంటే హైలైట్ అయిపోయింది తినడం కూడా కావాలంటే టేస్ట్ వస్తుంది నిజంగా నేను చేస్తే అట్లా ఉంటాయి అన్నమాట నేర్చుకోవాలి నన్ను చూసి ఇప్పుడు ఎట్లా వేసినా చూసినావు కదా నేర్చుకో వేసుకున్నారు నువ్వు వినయానం మీదేమో వేసుకున్నారు ఏంటిది అది అది చికెన్ మసాలా చికెన్ మసాలా చెప్పాలి శ్రీకర్ టేస్ట్ అందరికి రాదు అందరికి ఇవ్వదు అదే అంటే అంతేరా గాయస్ మన వాళ్ళనైతే ఒకటి మన కరెంట్ బోర్డు తీసుకురామని పంపించిన అనమాట ఇప్పుడు మనకి చీకటి అవుతుంది ఆల్మోస్ట్ మనకి టైం వచ్చేసి 6:30 అవుతుంది 6:30 ఏం కాలేదు 6 అవుతుంది సో అట్లా ఒక లైట్ కావాలి కదా పక్క మనకి అందుకే ఒక కరెంట్ బోర్డు తీసుకురామని చెప్పి ఆ లైట్ అవన్నీ ఉన్నాయి ఇక్కడనే ఒకటి బోర్డు ఒక్కటి అది లేదన్నట్టు పోయింది ఖరాబ్ అయింది ఇంకోటి తీసుకురామని అన్నట్టు సో వాళ్ళు వచ్చిన తర్వాత అంతా లైట్ పెట్టి ఇక నైట్ మొత్తం ఇక్కడనే కదా లైట్ పక్క కావాలి చూసుకోండి మామిడికాయలు ఎన్ని ఉన్నాయి చెట్టుకి అయితే చాలా ఉన్నాయి ఇంకా మొన్న తెంపిల్లాట కొన్ని వీళ్ళైతే అప్పుడైతే ఇంకా మస్తు ఉంటాయి అన్నట్టు ఇంకొక నెల అయితే ఫుల్గా ఎక్కడ పడదక్కనే ఉంటాయి మామిడికాయలు. A few moments later. సో గాయస్ చూసుకోండి ఇప్పుడే మన లైటింగ్ మొత్తం అయితే సెట్ చేసినాం అనమాట వాళ్ళు పోయి కరెంట్ కూడా తీసుకొచ్చిళ్ళు లైట్ కూడా తీసుకొచ్చిళ్ళు ఇక్కడ మొత్తం సెట్ చేసినాం అండ్ ఈ ట్రయాంగిల్ చుట్టూ కూడా లైట్లు పెట్టినాం అనమాట ఇట్లా నైట్ కనిపించడానికి ఈ ట్రయాంగిల్కి లైన్ వేసినాం కదా అప్పుడు మేము ఆ లైన్కి మొత్తం ఇట్లా మొత్తం లైట్లు పెట్టినాం అండ్ చూసుకోండి మంచానికి కూడా మొత్తం లైట్ సెట్ చేసినాం ఇట్లా చూసుకోండి మంచానికి కూడా మొత్తం లైట్ సెట్ చేసినాం మంచిగా అండ్ ఇక్కడ ఒక లైట్ మనకు పెద్ద లైట్ ఒకటి ఒకటి పెట్టినాం అన్నమాట అండ్ ఇంకోటి ఒక పెన్సిల్ లైట్ ఉంటుంది కానీ అది ఖరాబ్ అయింది అది వస్తలేదు అందుకే ఇది పెట్టినాం ఇప్పుడు మనం అయితే ఉండని ఇక మరీ ఎక్కువ లేదు కానీ ఫోకస్ బట్ ఓకే సరిపోతుంది సో అదన్నమాట అండ్ ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి అయితే మనకి 7:20 అట్లా అవుతుంది సో ఇది నెక్స్ట్ ఇప్పుడు అయితే ఆడు బిర్యానీ సామాన్ అవన్నీ తీసుకురానికి వెళ్ళి అన్నట్టు మా వాడు ఒకడు సో వాడు వచ్చిన తర్వాత అయితే చికెన్ బిర్యానీ చేస్తామన్నారు వాళ్ళే చేసుకుంటారట మనకు సంబంధం లేదు బయట వండుతారట అది సో గాయస్ మనోడైతే వీడైతే వెళ్ళిపోవాలట తప్పదట ఇక మనోడైతే వెళ్తా అంటుండు నేను అనుకున్న ఇది అంతే కరెక్ట్ ప్లానింగ్ లేకపోతుంది సడన్గా చేసినాం అన్నమాట సో అట్లా అని ఒక 2-3 రోజులు ప్లాన్ చేసుకొని మంచిగా చేస్తే అందరూ ఎవరెవరు ఉంటాడు ఎవరెవరు ఉండండి కరెక్ట్ తెలిసేది వీనికి ఇలా పొద్దున్నే ఫోన్ చేసినా అట్లా అంతా అనుకోకుండా అయిపోయింది వీడియో అంతా సో కాబట్టి వీనికైతే వెళ్ళాలట ఇది అప్పుడే కొంచెం డౌట్ఫుల్ ఉన్నాడు అన్నట్టు అందుకే పదే అడిగిన ఆయన కూడా ఉంటాడు కానీ ఏం కాదు పర్లేదు ఇప్పుడు వాడు నేనే ఉంటాం ఇద్దరం అయితే వీడైతే వెళ్ళిపోతాడు ఇక చల్ వెళ్తావా నా ఫోన్లో ఆల్రెడీ ఘోరం ఫోన్లు వస్తున్నాయి వెళ్ళిపోయా ఫోన్ ఇక మరీ ఎక్కువ ఏమద్దు కానీ వీడు వెళ్తాడు బయటికి పో చల్ అవుట్ అవి ఉండేదైతే ఇప్పుడు మేము ఇద్దరమే ఉంటాం రేపు మార్నింగ్ 12 కదా 12:20కి మేము స్టార్ట్ చేసినాం రేపు మార్నింగ్ 12 వరకు మళ్ళీ మేము ఇద్దరమే ఉంటాం ఇక వాడైతే వెళ్ళిపోయింది పోనీయండి ఆయన చూసుకోవచ్చు వీడైతే ఆనియన్ కట్ చేస్తుండు ఇక వాళ్ళు వచ్చేసరికి కొంచెం టైం పట్టేటట్టు ఉంది 10 నిమిషాలు ఇక వాళ్ళు వచ్చే గ్యాప్లో ఇవన్నీ కట్ చేసి పెట్టినాం అనుకో మేము వాళ్ళు వచ్చి డైరెక్ట్ వండుతారు ఇక మళ్ళీ ఎందుకు లేట్ అని మేము వండుతున్నాం అట్టిగా బోర్ కొడుతుంది ఇద్దరేమే ఉన్నాం ఇక్కడ అట్లా ఈ గ్యాప్లో కట్ చేస్తున్నాడు చూసుకోవచ్చు మన షెఫ్ అయితే వచ్చిండు మొత్తం స్పీడ్లో వేసేస్తాడు గ్యాప్ లేకుండా వచ్చిండు కొద్దిగా గించైపోయింది అనుకుంటా తొందర వేస్తాడు చాలా ఫాస్ట్ ఉన్నాడు ఎంతలో అయిపోద్ది అంటావు బాయ్ గంటలు వేసేస్తే మనకి కరెంట్ కూడా 1.5 గంట ఉంటుంది కరెక్ట్ కరెంట్ గంటలు వేసేస్తే అర్ధ గంటలు లేని వీడియో కూడా కథం పడుకోవచ్చు వీడు ఉండరు వీళ్ళంతా మళ్ళీ ఉండే నైట్ వీడు నేను ఆ రవి గారు ఉండమంటాం వాడు ఛాలెంజ్ లేడు కానీ వాడు ఉంటే వాడు ఉంటావా సరే ఉండు నువ్వు ఉండు చేయచ్చా లేకుంటే ఏదో అట్లా ఎత్తున్నా యూట్యూబ్లో షీట్లు ఏమన్నా చెప్పురా రాజు మనం నువ్వు దూరం పోరా అంతేనా అదే చేసుకో మీ పని మీరు చేసుకోవాలా ఛానల్ లేదు నువ్వు చేయాలి మమ్మల్ని చేయమంటే అరే మేము బయటికి రావద్దు గారి అది పెద్ద ప్రాసెస్ కదా చిన్న అంటే ఇక్కడ వేసుకో అప్పుడు మ్యాగీ నేనే చేసిన డైరెక్ట్ మంట పెట్టిగా డైరెక్ట్ అరే నేను అంటుకోదనుకున్నా ఏదో ట్రై చేస్తులు అసలు కుదరదు అనుకున్నాను పెట్టిలు కదరా చేద్దాం కానీ
సెట్ కట్టెలు సరిపోతుంది ఇంకొని తీసుకొచ్చుకోపోయి 20 minutes అయిపోతుంది బిర్యానీ. సెట్ పో మంచిగా ఉంది కదా మంట మంచిగా పెట్టింది మంచి దోమలు కూడా కొట్టకుండా వేసిలే దోమలు ఇప్పరా బాగా కొట్టినాయి ఇప్పుడు ఇక తగ్గుతాయి. ఏందా వినా ఎట్లా అనిపిస్తుంది క్యాంపింగ్? పొగ పెట్టిలిగా పోతుంది మంట పెట్టిలిగా ఇప్పుడు ఓకే ఉంటుంది ఇక ఎట్లా బిర్యానీ అయ్యేసరికి అర్ధగంట వరకు మనకి సెట్ ఉంటుంది. ఇద్దరం ఏం పండేటప్పుడు నైట్ మంచి ఫ్రీగా వండుకోవచ్చు పోతే వండితే వాడు రవి గారు వస్తే ముగ్గురం వండుకోవచ్చు అని పడతాం అది కింద వాడు వాడు చెట్లకు కూడా లైట్ మస్తు వచ్చింది చెట్లకు పెడితే. క్యాష్ చూసుకోండి ఒక లైట్ బరుగు అవి కనబడుతుందా అవి అక్కడ అగో టైర్ ఘోరంగా వెలుగుతుంది ఈ లైట్ల కన్నా ఎక్కువనే మన లైట్ల కన్నా ఎక్కువ వస్తుందండి అగో. అది చూసుకోండి వాడు మొత్తం ఏమైందే అభిషేక్ 2 పొయ్యిలు పెట్టి చేస్తున్నావు కదా అగో. అరే ఆగమాగం అవుతాడు పిల్లాడు అప్పటి నుండి అటు తిరుగుతాడు వచ్చిండు కథం తొందర పండుకుండే. అరే ఏం చేస్తాం చెప్పురా అరే బయటికి వచ్చే ఉంటే నేను మీకు టైం అన్ని కట్ చేసిండ్రా అప్పుడే కట్ చేసిన మొత్తం 2 పొయ్యిలు సెట్ చేసి అటు ఇటు 2 కానీ ఇస్తాను డైరెక్ట్. బిర్యానీ రెడీ అవుతుంది. అందరూ కుట్టిగాని బిర్యానీ గురించి అందరూ వెయిట్ చేయండి. వస్తుంది బిర్యానీ. కేరళ కుట్టి బిర్యానీ గురించి చాలా మంది వెయిట్ చేస్తారు. సరే మనకైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మొత్తం. సాల్ట్ తక్కువైంది అన్నట్టు సాల్ట్ వేసుకున్నాం. ఎప్పుడు ఏదో ఒకటి ఫీల్ చేసినా అభిషేక్ ఇట్లా నాన్న టేస్ట్ బాగుంది కానీ అది సాల్ట్ లేదు. సో అది ఎక్కువ వేద్దాం కానీ తక్కువ అయినా మంచిగా ఎక్కువ అంతే అంటాం. ఎక్కువైనా పర్లేదు తక్కువ అక్కడ చూసుకొని నేను అంటా. అండ్ గైస్ ఇప్పుడే ఫుల్గా తిన్నాం. ఇక బిర్యానీ కూడా బాగానే ఉంది. ఓకే మేము అప్పట్లో కుండ బిర్యానీ చేసిన దానికన్నా ఇది ఓకే బాగుంది. అండ్ ఇక ఏముంది వాళ్ళు వెళ్ళు అభిషేక్ గారు ఇంకోడు మావాడు వెండి ఇప్పుడు రవి గారు నేను వినయాడు ఉన్నాం అన్నమాట. మేము ముగ్గురం వీనే వాడుకుంటున్నాం. ఆల్రెడీ పోతా అనుకున్నాం కానీ టైం ఎక్కువ అయిపోయింది. ఇప్పటికే 12:30 అట్లా అవుతుంది అన్నట్టు 12:31 వరకు అయిపోయింది. కరెంట్ ఇప్పటికుందా అంటే గ్రేటే. సో ఎప్పుడైతే లేదు ఇంకా 10 నిమిషాలు అయితే పిక్తుంది. సో అట్లా ఇక ముగ్గురం అయితే వాడుకుంటున్నాం. వీడు రవి గారు వీడినే. ఓకే అండ్ పొద్దున వెళ్దాం. అందరికీ గుడ్ నైట్, టాటా సీ యూ. The next day. హలో వైస్ అందరు గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి అయితే మనకి 8:30 అట్లా అయితే ఉంది. నేను ఒక గంట ముందే లేచిన. మనోళ్ళు అయితే ఇప్పుడే ఒక 10 నిమిషాల ముందు లేచి అన్నట్టు. నాని అది ఒకటి యూట్యూబ్ చూసుకుంటూ ఉంటాను. నాది యూట్యూబ్ స్టూడియోలో ఒకటి ఏమైందంటే ఈ వాచ్ టైము 4000 దగ్గరికి వచ్చింది అన్నట్టు. మన మానిటైజేషన్కి దగ్గరికి వచ్చింది. అది చూసేసరికి మొత్తం తగ్గింది. దానికెళ్ళి ఒక 1000 తగ్గింది అన్నట్టు. తగ్గిన తర్వాత ఏమైందిరా అని చూసేసరికి అక్కడ ఏముంది కొంచెం ఈ ఒక్క వీక్ కట్ చేసిళ్ళు అన్నట్టు. ఈ వీక్లో బాగా వచ్చింది నాకు. ఆ వీక్ మొత్తం కట్ చేసిళ్ళు. నేను ఒక్కనికి అనుకొని బాగా టెన్షన్ పడ్డా అన్నట్టు. చూసారు మామూలుగా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. వాందలు చూసారు వాంది కూడా సేమ్ అట్లనే పడ్డా అన్నట్టు. మళ్ళీ ఒక 6 days తర్వాతనే యాడ్ చేస్తారట. చూద్దాం మళ్ళీ యాడ్ అవుతో లేదు. ఈ కష్టపడి చేసిన ఈ వీకే మంచిగా వచ్చింది. ఇందంతా పోయింది. మళ్ళీ వస్తో లేదు కూడా తెలియదు అన్నమాట. సో అది అట్లా ఆ టెన్షన్లు ఉంటానంట నేను. అందుకే అంత బ్లాగ్ వేయలేదు. లేవంగానే అది చూస్తాను అన్నట్టు. మనకు అలవాటు అది లేవంగానే రిఫ్రెష్ పెట్టుకుంటుండడు. అలాంటివి కూడా అలవాటు అన్నట్టు. అట్లా ఆయన చూసుకోండి. ఇప్పుడే మనకి ఎండ డేంజర్ కొడుతుంది పొద్దున్నే. 9 కూడా అయితే లేదు. ఇప్పుడే మొత్తం పైకి వచ్చేసింది. ఇక్కడికి చెట్టు కాడికి వేయరాక కొంచెం ఇబ్బంది. చెట్టు కాడికి వేసాక మన 12 కూడా అయిపోతుంది. మన ఛాలెంజ్ కూడా అయిపోతుంది. చెల్లి మనలో అయితే ఇక్కడ కూర్చున్నాం మేము. ముగ్గురం ఉన్నట్టే. ముగ్గురం ఉన్న రాయమన వేడ కాంచెలు వీడు ఉంటాడు. ఇక
ఏం చేస్తారు ఎండలా ఇంకా ఇటు కూసపోయినావు నీడకు నా టిఫిన్ తిని ఇక్కడ వినగాంది కూర్చోరా కొంచెం నీడు ఉంది ఇక్కడ వచ్చి కూర్చో 2,000 years later. సో గాయస్ ఇది గాయస్ ఈ వీడియో అయితే మనకి 24 గంటలు అయితే అయిపోయింది. అండ్ ఇక వీడియో వచ్చేసి నేను ఫస్ట్ బయటకు వచ్చి మాట్లాడుతున్నాను బయటకు వచ్చేసి అండ్ ఇక ముగ్గురం అనుకున్నాం కదా, మేము ముగ్గురం ఉంటే వీడియో చాలా అనుకున్నాం, కొన్ని గేమ్స్ పెట్టి అటు ఇట్లా మూడు పెట్టి చేద్దాం అనుకున్నాం. బట్ అది నిన్న వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయేసరికి అంత ఏం చేయాలో సరిగ్గా ఏం అర్థం కావాలన్నట్టు వీడియో కొంచెం అటు ఇట్లా వచ్చింది నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది అని కామెంట్ చేయండి. బట్ నాకు మాత్రం నేను అనుకున్నంత రాలే అన్నమాట. మేము అనుకున్నది ఇలా కొన్ని గేమ్స్ పెట్టి అటు ఇట్లా కొంచెం ఎక్కడ బోర్ కొట్టుకుంటే వేద్దాం వీడియో మొత్తం అనుకున్నాం. పొద్దున్న లేచినా కూడా కొన్ని గేమ్స్ వేద్దాం అనుకున్నాం. బట్ ఇద్దరం అయిపోయినాం కదా, సో ఇద్దరికి ఏం చేయరా, ఇద్దరు ఆడే గేమ్ అన్నట్టు అవి. సో వాడు ఉంటాడు అనుకున్నాం కానీ వాడు నైట్ వెళ్ళిపోవట్లే, వీడియో అంతా కొంచెం పోయింది అన్నట్టు. బట్ ఓకే, వచ్చిన కాడికి ఏదో ట్రై చేసినాం. నెక్స్ట్ అయితే మంచి వీడియోతో కలుద్దాం, ఓకేనా? ఇట్లా ఫెయిల్ అవ్వడు మళ్ళీ ఇట్లా ఏమి ఉండదు, ఉన్నారు ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు ఉండాలంటే చూసుకుందాం, మంచి ప్లాన్ చేసుకుందాం. ఇది సడన్గా అయిపోయింది కాబట్టి అట్లా అయిపోయింది, వాడు వెళ్ళిపోయాడు. అండ్ కాబట్టి మీరు కొంచెం అడ్జస్ట్ అయ్యి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేనైతే బాగా నచ్చింది అనుకుంటాను, అయినా కూడా మీరైతే కామెంట్ చేయండి ఎలా అనిపించింది అనేది. అండ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కూడా చేసుకోండి, ఓకేనా? సో అంతే, నెక్స్ట్ మళ్ళీ వెళ్దాం. అంతవరకు అందరికీ బాయ్, టాటా.